అభివృద్ధి అనేది లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మీ సమక్షంలోనే మేము తిరుగుతాము. అభివృద్ధి లేకపోతే ప్రజలు తిరగబడరా? ఇప్పుడున్న చైతన్యవంతులైన ప్రజలు ఇంత చైతన్యంలో తిరగబడతారా లేదా? 100% తిరగబడతారు. ఎక్కడ కూడా ఒక్క చీత్కారం ఎదురు కాలేదు. వాళ్ళు ఇంకా అన్ని దగ్గరికి వెళ్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు, మనస్ఫూర్తిగా సాగనంపుతున్నారు, హారతలు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి అంటే ఏంటో చెప్తే ఒకసారి లిస్టు చదువుకుంటా పోతే మీకే రాసుకోవడానికి దాదాపు అర్ధ గంట పడుతుంది పథకాలకు సంబంధించి. ఇన్ని పథకాలు తీసుకుని వచ్చి భారతదేశ చరిత్ర అంతా తిరగరాస్తే కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తా ఉంది. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు. నిన్ననే అమెరికాకు సంబంధించిన వ్యక్తి కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం, దీన్ని కూడా ఫాలో. ఈసారి నేను నిజంగా చెప్తున్నా, ఇది అంతర్గత విషయం అయినా కూడా బహిరంగంగా చెప్తా ఉన్నా నేను. ఈసారి జగన్మోహన్ రెడ్డి 175 కాన గెలిస్తే యావత్ ప్రపంచం జగన్మోహన్ రెడ్డితో ఆయన చేసిన పథకాలు ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి దాని వైపే అందరూ నడుస్తారు. వాళ్లకు శక్తి లేకనే ఈరోజు ఇన్ని పార్టీల చుట్టూ తిరిగి ఇంతమందితో తిప్పుకుని వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా బీజేపీకి పంపాడు. ఆ బీజేపీలో ఉన్న ఎవరైతే సీఎం రమేష్, సుజనా చౌదరి, గొనుగుంట్ల సూర్యనారాయణ ఇట్లా వాళ్ళు చాలా మంది బీజేపీకి పోయారు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు. వాళ్ళని తెచ్చుకోవడానికే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు లేరు వాళ్ళకి. కాబట్టి బీజేపీ నుంచే వాళ్ళని పోటీ చేపిస్తారు. జనసేనతో పొత్తు అంటున్నారు. జనసేనతో పొత్తు వాస్తవమైన పొత్తు కాదు. తెలుగుదేశం వల్లనే జనసేనలో పంపించి అక్కడి నుంచి కూడా పోటీ చేపిస్తారు. ఇదే తప్ప వాస్తవంగా వాళ్ళకి ఎవరికి కూడా పోటీ చేసే సత్తా ఇండిపెండెంట్ గా ఎవరికి లేదని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆయనను 2 సార్లు ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లేసినా కూడా ఏ రోజు కూడా హిందూపురం అభివృద్ధి ఎలాగుంది, హిందూపురం నన్ను నమ్మి ప్రజలు ఓటలేశారు కదా, కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూడడానికి కూడా రారు. వస్తారు, ఎప్పుడు వస్తారు? ఏ పెళ్లికో పబ్బానికో లేకపోతే ఏ అట్లా తన సినిమా ఏదైనా రిలీజ్ ఉంటే ముందుకు అట్లా ప్రీ రిలీజ్ షో ఇవ్వడానికో వస్తాడు. బాలకృష్ణ గారికి ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, మా వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా ఓపెన్ ఛాలెంజ్ వేస్తున్నాం. బాలకృష్ణ గారు, మీరు ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. మీరుంటున్న ఏరియాలోనే 2వ వార్డు ఏదైతే చౌడేశ్వరి కాలనీ ఏదో మేము చేస్తున్న అభివృద్ధి ఏదో కనిపిస్తుంది. కనీసం మీరు ఆ వార్డులో ఉన్నారు కదా, మీరు ఎమ్మెల్యేగా ఆ ఇంట్లో స్థానికంగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు కదా, మీరు చెప్పుకోవడమే, ప్రజలైతే ఎవరు నమ్మడం లేదు. వచ్చి కనీసం నేనున్న ఇంటి దగ్గర పరిసరాలు ఎలా ఉన్నాయి, కనీసం నేను ఏం అభివృద్ధి చేస్తున్నాను అని రండి, మీరు రండి, నేను వస్తాను. కనీసం ఆడ ఎలా అభివృద్ధి జరిగిందో ఒక్కసారైనా చూడండి. అలా వచ్చి ఊరికే సినిమా హీరో లాగా మీరు వచ్చేసేసి ఊరికే షో ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, లాస్ట్ సారి ఉన్నప్పుడు మీకు సంబంధించిన కౌన్సిలర్లే మన మార్కండేయ నగర్ గాని అలాగే కొన్ని స్లమ్ ఏరియాస్ గాని డ్రైనేజ్ దమకాన్ని మార్చేసినారు. అంటే వాళ్ళ సొంత లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా చూసుకొని డ్రైనేజ్, మున్సిపల్ డ్రైనేజ్ కి సంబంధించింది డ్రైనేజ్ మార్చేసినారు. అదే విధంగా చూసుకుంటే మన గొల్లపల్లి రిజర్వాయర్ మీరు చేసిన అప్పుకి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మేము 63 లక్షల అప్పు కడుతున్నాం. మరి మీరు చేస్తున్న అభివృద్ధి ఎక్కడ? మేము ఊరికే మేము అన్ని సీట్లు తీసుకొస్తాం, ఇన్ని సీట్లు చేసుకొస్తామని అంటున్నారు. మీరు ధైర్యంగా నిజంగా మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే, మీరు నిజంగా మీరు కార్యకర్తలుగా మీరు పని చేస్తుంటే పొత్తులు పెట్టుకోకుండా రండి. మీ పార్టీ మీద మీకు అంత గౌరవం ఉంది కదా, పొత్తులు పెట్టుకోరాకుండా రండి. మరి పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు? పొత్తులు పెట్టుకుంటున్నారంటే మరి మీ పార్టీ మీద మీకు నమ్మకం లేకున్నట్లే కదా. చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను ప్రజలకు అందరికీ కూడా షూరిటీగా ఉంటాను, ప్రజలకి ఎప్పుడు వెన్నెముకగా ఉంటాను, ప్రజల్ని ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను. ఈయనకు 6 మంది షూరిటీ వేయకుండానే బయటికి రాలేకపోయాడు జైలు నుంచి. ఈయనకేంది ప్రజలకి ఇంకా షూరిటీగా ఏముంటాడు? ఇవన్నీ కేవలము మన వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఇంకా బలమవుతుందో, ఇంకా ఎక్కడ ఇంకా బలపడతారు అనే భయం పుట్టుపోయింది టీడీపీ వాళ్లకు. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా, ఇంకెన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా ఈసారి మాత్రం ఖచ్చితంగా 175 ఖచ్చితంగా
మా హిందూపురం నుంచి ఖచ్చితంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మేము ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాం. ఈ ఉద్దేశం నిన్నటి రోజున మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఒక మాట మాట్లాడారు. మా అధికార పార్టీ కౌన్సిలర్కి పార్టీలకు చేర్చుకొని ఒక మాట మాట్లాడారు. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి మాట్లాడారు. ఎవరిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. గత ఎంతమందిని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు? ఎన్నిసార్లు మీరు హిందూపురికి వచ్చారు? ఎవరిని చూసుకున్నారు?